Hello all, welcome to my YouTube channel. This is Deepthi. Again I'm back with one more new vlog. హల్దీ వీడియో అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది రీసెంట్గా. అండ్ ఇది వచ్చేసి వెడ్డింగ్ వీడియో. హల్దీ వీడియో తర్వాత వెడ్డింగ్ వీడియోకి చాలా గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది బికాజ్ నా వర్క్ స్కెడ్యూల్ అనేది కొంచెం బిజీ ఉండే. సో మీకు తెలుసు కదా, భవిష్య వర్క్ స్కెడ్యూల్ అండ్ యూట్యూబ్ కొంచెం నాకు టైం అనేది పడుతుందన్నమాట. సో I'm really sorry, but please don't watch the complete wedding video. ఎప్పుడైనా సరే అనుకున్న టైంకి అయితే వెడ్డింగ్ అనేది అస్సలు జరగదు. కొంచెం డిలే అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది అబ్బాయి వాళ్ళ సైడ్ అయినా సరే, అమ్మాయి వాళ్ళ సైడ్ అయినా సరే వెడ్డింగ్లో డిలే అనేది ఉంటుంది పక్కా. సో ఇక్కడ చూసినట్లయితే నేను కరెక్ట్ తాళి కట్టే టైంకి స్టేజ్ ఎక్కిన అనమాట. అంతకుముందు నేను కొంచెం లేట్గా వెళ్ళిన స్టేజ్ దగ్గరికి. మొత్తం కిందనే అందరినీ పలకరిస్తూ తిరగడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూడండి, తాళి అయితే కట్టేసినాడు అన్నయ్య వదినకి. సో ఇక్కడ మా వాళ్ళందరినీ చూడండి ఎంత క్యూట్గా రెడీ అయినారు అంటే, ఒకళ్ళని మించి ఒకళ్ళు రెడీ అయినారు. ఫైనల్లీ అన్నయ్య పెళ్ళి అని చెప్పి చాలా అన్నాను అనమాట. సో పెళ్ళి అయితే అయిపోయింది, వికెట్ అయితే డౌన్ అయింది. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళు నలుగురు వదినలు అనమాట. మేము బాబీ అని మెన్యూ అయితే పెళ్ళిలో మా వాళ్ళైతే వెజ్జే పెడతారు. పెళ్ళి అంటేనే పప్పు అన్నము. అండ్ రిసెప్షన్లో మాత్రమే నాన్ వెజ్ ఉంటుంది. సో వైడ్ వెరైటీ ఆఫ్ డిషెస్ అయితే ఉండే అనమాట పెళ్ళిలో. సాంబారు, పప్పు, పాపడాలు, వడియాలు, వెజ్ బిర్యానీ, పులావ్ అండ్ పన్నీర్, రోటీ, చాలా డిషెస్ అయితే ఉన్నాయి. స్నాక్స్ వచ్చేసి నూడిల్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను అందులో కొన్ని మాత్రమే క్యాప్చర్ చేయగలిగిన బికాజ్ నాకు భవిష్యత్తుకి తినిపించాలని చెప్పేసి తొందరగా ఇవన్నీ క్యాప్చర్ చేయడం జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే ఇవి కూడా ఒక మెమరీ కాబట్టి. సో చూడండి డిషెస్ అన్నీ ఎంత టేస్ట్ అయితే, చాలా టేస్ట్ ఉండే. పెళ్ళి అయిపోయిన తర్వాత భవిష్యకి అయితే డ్రెస్ చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది హాట్ సమ్మర్ కాబట్టి అంతసేపు తను ఆ పట్టులంగా వేసుకొని ఉండడం అయితే కొంచెం వేడి కాబట్టి నాకు తొందరగా చేంజ్ చేయాలన్న థాట్ వచ్చి, సో నేను చేంజ్ అయితే చేసేసిన దాని డ్రెస్. అండ్ ఇక్కడ చూస్తుంటే అక్కడ కొంచెం చిన్న వీడియో క్లిప్స్ అయితే తీయడం జరిగిందనమాట. నేను డ్యాన్స్ ఆడుతున్నాము మేమందరము లంచ్ అయిపోయిన తర్వాత. సో నేను, మా చెల్లి, మా కజిన్స్ అందరం డ్యాన్స్ ఆడుతున్నాము. మా చెల్లికి కూడా ఇంకో ఛానల్ ఉందన్నమాట, యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. తన ఛానల్ నేమ్ వచ్చేసి ఇట్లు మీ ధనుప్రియ. సో అక్కడ నించొని వాళ్ళ హస్బెండ్ అయితే
తను డ్యాన్స్ ఆడుతుంటే వీడియో తీస్తుండు. తను చాలా సపోర్టివ్. నేను చూసిన కదా రీసెంట్గా, మస్తు సపోర్ట్ ఇస్తాడు మా చెల్లికి. అట్లాంటి హస్బెండ్ ఉండాలి, లిటరల్లీ చాలా లక్కీ అది. డాన్స్ అయిపోయిన తర్వాత కొన్ని ఫోటో సెషన్స్ అయితే తీసుకోవడం జరిగింది, నేను పాపతో అండ్ నేను చెల్లితో. చాలామంది ఫొటోస్ దిగినాము, వదినలు మేమందరం కలిసి. సో ఇక్కడ చూడండి చిన్న గ్లిమ్స్ ఆఫ్ బూమ్రాంగ్ అనమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బరాత్ అయితే చాలా పెద్దగా అరేంజ్ అయితే చేస్తున్నారు. నార్మల్గా అయితే బరాత్ ఉంటుందా ఉండదా, వర్షం పడ్డది ఆ రోజు అయితే చెప్పొద్దు. అసలు ఎంత వర్షం పడ్డదంటే నేను నా కజిన్ సోనాలు అయితే చాలా టెన్షన్ పడ్డాము. అదేందే బరాత్ ఉంటుందా ఉండదా, అసలు ఫుల్ హెవీ రెయిన్ అనమాట. బట్ లక్కీలీ రెయిన్ అనేది తగ్గింది. సో నేను ఇంకా మా కజిన్స్ అందరం చాలా ఖుషి అయిపోయినాము, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. సో పెళ్ళి అయిపోయిన తర్వాత బరాత్ అయితే నార్మల్గా ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. బట్ మా ఫ్యామిలీలో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఆడినాం అనమాట. బరాత్ అయిపోయిన తర్వాత ఈరమొలకలు కొన్ని రిచువల్స్ ఉంటాయి. సో అవి కూడా నేను క్యాప్చర్ చేసినాను. డూ వాచ్ ద కంప్లీట్ వీడియో.
చెప్పిన కదా మాకు 6 అత్తలు అని చెప్పేసి, 6 అత్తల్లో లాస్ట్ అత్త అనమాట. చాలా మస్తు ఆడుతుంది బరాత్ అయితే, అండ్ చాలా మంచిది ఈ అత్త వచ్చేసి. సో భవిష్యని పిల్లల్ని ఆడిపిస్తుంది అనమాట బరాత్కి. చూడండి. మా పాప డాన్స్ వీడియో అయితే కొన్ని వీడియోస్ తీసి నేను వాళ్ళ డాడీకి పంపించడం జరిగింది. సో వాళ్ళ డాడీ అయితే ఎంత ఖుషి అయిపోయిందంటే, నా అలానే ఆడుతుంది అది అని చెప్పేసి మస్తు మంచిగా మురిసిపోయింది అనమాట. సో అది నిజంగా ఎంత క్యూట్గా ఆడిందంటే, కెమెరామ్యాన్, అక్కడ ఉన్న వాళ్ళందరూ, మా అన్నలు, మా బావలు అందరు ఫోకస్ దానిపైనే ఉండే, ఎంత బాగా ఆడుతుంది ఇది అని చెప్పేసి. లిటరల్లీ మంచిగా ఎంజాయ్ చేస్తుంది భవిష్య కూడా, జిద్దు చేయకుండా. కొన్నిసార్లు ఎందుకంటే వాళ్ళందరూ ఎక్కువ అలవాటు కాదు కాబట్టి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అనమాట దానికి. బట్ లిటరల్లీ చాలా ఎంజాయ్ చేసింది అది కూడా బరాత్లో. ఎర్లీ మార్నింగ్ 3:30 ఆల్మోస్ట్ ఐ గెస్. అప్పటి వరకు అయితే మెల్కనే ఉండే బాగా. సో బరాత్ అయిపోయి ఇంటికి వచ్చేసినాం అనమాట. అన్నయ్య వదిన ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర డ్యాన్స్ ఆడిస్తున్నాము. మా అన్నయ్య అయితే చాలా సిగ్గుపడుతుండు, ట్రై చేస్తుండు. మా వదిన ఆడాలని ఉంది కానీ వాడు సిగ్గుపడుతుంటే ఆగిపోయింది వదిన కూడా. వాకిట్లో అయితే కూర్చోబెట్టి కొత్త జంటకి పెద్ద మమ్మీ దిష్టి తీయడం అయితే జరుగుతుందన్నమాట. దిష్టి తీస్తారు కదా, సో దిష్టి తీసి తిప్పి పడేస్తున్నారు అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేను చెప్పిన కదా మా సైడ్ పెళ్ళి బరాత్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఓం శాంతి అన్నట్టు ఎట్లా అంటే వీరమూలికలు అనేది చేస్తారు. లైక్ అదొక ట్రెడిషన్ అనమాట. మల్లికార్జున స్వామి రూపంలాగా వేసుకొని చుట్టూ విభూది రుద్దుకొని అట్లా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పేసి ఒక 5 రౌండ్స్ అయితే వేస్తారు. సో అది కూడా చూడండి. సో ఇక్కడ
ఇక్కడ వీరములకలు వేస్తారని చెప్పిన కదా, సో దానికోసం అవతారానికి పైన సిద్ధమైతే అవుతున్నారనమాట మా తమ్ముడు వాళ్ళందరూ. సో ఇక్కడ కింద అందరం లిటరల్లీ వెయిట్ చేస్తున్నాము, ఎట్లా వేస్తారు, ఎట్లా రెడీ అవుతారని. లైక్ అది ఏంటంటే ఒక ఫన్ టైప్ ఎంటర్టైన్మెంట్ అనమాట కొత్త జంటకు. సో ఇట్లా కాటుక రుద్దుకొని, చేతులకి కాళ్ళకి విభూది రుద్దుకొని, గిన్నెలు పెట్టుకొని, తల్లెలు పట్టుకొని, చెంచాలు పట్టుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని కొట్టుకుంటూ ఒక 5 రౌండ్లు వేస్తారు. సో ఆ వేసి 5 రౌండ్లు 5 సార్లు కూడా ఎట్లా అంటే మారుతూ ఉంటాయి అన్నమాట వేషాలు. సో చూడండి బాగుంటుంది. సో ఇదన్నమాట పెళ్ళి వీడియో, బర్రాత్ అండ్ వీరమల్కల వీడియో 3 కలిపి షార్ట్ అండ్ స్వీట్గా క్యాప్చర్ అయితే చేసిన. దట్స్ ఇట్ ఆల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ